ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ కిట్స్లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. 2023-24 సంవత్సరానికి సంబంధించి విద్యా కానుక ప్రతి పాఠశాలకు అందజేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి పాఠశాల వారు కూడా విద్యా కానుక ఇచ్చినటువంటి ప్రతి పిల్లోడి చేత బయోమెట్రిక్ వేయించడం జరిగింది. ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఎవరికైతే మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయలేదు, వివిధ కారణాల చేత ఎవరికైతే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయలేదు వారికి ఇప్పుడు స్టూడెంట్ కిట్స్ అనే యాప్లో వారి యొక్క సరైన కారణాలు ఇప్పుడు మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్డేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం స్టూడెంట్ కిట్స్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర మనకి ఏదైతే స్టూడెంట్ కిట్కి సంబంధించి యూజర్ ఐడి ఉంటుందో పాస్వర్డ్ ఉంటుందో అవి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డాష్బోర్డ్ కిందన ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అని ఉంది. ముందుగా మనం గత సంవత్సరం అనగా 2023-24కు సంబంధించి మనం విద్యా కానుకలు ఇచ్చున్నాం కనుక వాటికి బయోమెట్రిక్ వేయలేదు, వాటికి కారణాలు మనం ఇక్కడ అప్డేట్ చేయాలి కనుక ముందుగా మనం ఫైనాన్షియల్ ఇయర్ అనేది చేంజ్ చేసుకోవాలి. దాని కొరకు మనం పైన కనబడుతున్న 3 గీతల మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాగౌట్ మాడ్యూల్స్ చేంజ్ ఫైనాన్షియర్ అని ఉంటుంది. చేంజ్ ఫైనాన్షియర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సెలెక్ట్ ఫైనాన్షియర్ అని ఉంటుంది. కిందన సెలెక్ట్ ఫైనాన్షియర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలాగా కనబడుతుంది. ఇందులో మనకు గత సంవత్సరం అనగా 2023-24కు సంబంధించి మనం చేయాల్సి ఉంటుంది కనుక 23-24 సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ టు 23-24 అంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఇంకోసారి పైన 3 గీతల మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మాడ్యూల్స్ అని ఉంటుంది. మాడ్యూల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ కనబడుతుంది. ఇక్కడ మనం గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరంలో విద్యా కానుక ఇచ్చినటువంటి పిల్లలకి బయోమెట్రిక్ వేయించకపోవడం గల కారణం ఏంటనేది అప్డేట్ చేయాలి కనుక ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంటుంది. ఆ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లాస్ వైజ్ ఓపెన్ అవుతుంది. టోటల్ స్టూడెంట్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే 5th క్లాస్లో 24 మంది పిల్లలు ఉంటే 24 మంది పిల్లలకి కూడా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అని అయిపోయింది. క్లాస్ 6th క్లాస్లో టోటల్ స్టూడెంట్ 46 మంది నాట్ డిస్ట్రిబ్యూటెడ్, ఇంకో ఇద్దరు అంటే వాళ్ళని బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది చేయలేదు. సో ఈ ఇద్దరిని ఏ విధంగా మనం రీజన్స్ సబ్మిట్ చేయాలో చూద్దాం. ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ పక్కన ఉన్నటువంటి నెంబర్ 2 మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ఇద్దరు పిల్లలు ఇలా డిస్ప్లే అవుతారు. ఏ పిల్లడికి అయితే మనం రీజన్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ పిల్లడి మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్లీ అని అడుగుతుంది. ఎస్ఆర్ నో ఉంటుంది. అంటే గత సంవత్సరం 2023-24 సంవత్సరంలో ఈ పిల్లలకి విద్యా కానుక అనేది ఫిజికల్గా ఇచ్చారా లేదా అని అడుగుతుంది. ఇచ్చినట్లయితే ఎస్ అని, లేదైతే నో అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అయితే వాటికి కారణాలు ఉంటుంది, నో అంటే వాటికి కూడా కారణాలు ఉంటుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు సెలెక్ట్ రీజన్స్ దగ్గర ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటుంది. ఈ రీజన్స్ అన్నీ కూడా ఏదైతే అప్లికేబులో ఈ పిల్లోడికి ఎందుకు మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయించలేదు, ఫిజికల్గా విద్యా కానుక కిట్ ఇచ్చినప్పటికీ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఎందుకు చేయలేదు, ఈ కారణాలు ఏదో ఒక కారణం మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫిజికల్లీ దగ్గర నో అనుకుంటే నో సెలెక్ట్ చేసుకుంటే రీజన్స్ ఇలా ఉంటుంది. ఫిజికల్గా ఎందుకు ఇవ్వలేదో ఈ రీజన్స్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ చేసినటువంటి రీజన్స్ని మనం సరైన రీజన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఇంతటితో ఈ పిల్లోడి యొక్క రీజన్స్ బయోమెట్రిక్ తీసుకోకపోవడం గల కారణం ఏంటనేది క్లియర్గా అవుతుంది. ఈ విధంగా ప్రతి పాఠశాల వారు గత సంవత్సరం 2023-24 సంవత్సరానికి సంబంధించిన విద్యా కానుకల ఇచ్చినటువంటి పిల్లలందరికీ కూడా బయోమెట్రిక్ వేసి ఉండాలి. లేదు బయోమెట్రిక్ వేయలేదంటే వాటికి సరైన కారణాలు ఇక్కడ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.